గుడ్ మార్నింగ్. దేవుడు ఆయన పిల్లలైన వారిని ప్రేమించే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో తెలుసా? ద డీటెయిలింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ ఈజ్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ అని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక 55-year-old తండ్రి తనకి కుమార్తె విషయంలో చెప్పిన ఒక మాట నాకు నిజంగా ఎంతో షాకింగ్ అనిపించింది. ఒక కూతురు తన తండ్రికి ప్రతిరోజు మెసేజ్ చేసే అలవాటు ఉందంట. నాన్న, నా జీవితంలో ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇది జరిగింది అని చెప్పి ప్రతి విషయం కూడా తను మెసేజ్ చేస్తూ ఉండేది. చాలామందికి కూడా డైరీ రాసే అలవాటు ఉంటుంది కదా, అట్లాగా తనకు మాత్రం ఆ డైరీ తన తండ్రికి రాసే అలవాటు ఉంది. సో నైట్ అయిందంటే తను పడుకునే ముందు ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా టైప్ చేసి పంపించేదనమాట. నాన్న, ఈరోజు మీ అల్లుడు గారు ఇలా అన్నారు, ఈరోజు ఇదిగో ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి ప్రతిరోజు కూడా ఆమె టెక్స్ట్ చేస్తూ ఉండేది. రోజులాగానే ప్రతిరోజు టెక్స్ట్ చేస్తూ ఉంది. అయితే తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ దాటింది. ఏంటంటే ఆ బిడ్డ కన్సీవ్ అయింది. ఇక సంతోషంతో తన తండ్రికి మెసేజ్ పెట్టింది, నాన్న ఇదిగో నేను కన్సీవ్ అయ్యాను, ఇదిగో నా యొక్క టెస్ట్ రిపోర్ట్ని పంపిస్తున్నాను చూడండి అని చెప్పి పెట్టింది. ఆ తర్వాత నెలలు గడుస్తున్న కొద్దీ, నాన్న ఈరోజు నాకు ఇలా అనిపించింది, అలా అనిపించింది, ఇది తిన్నాను, అది తిన్నాను, మీ అల్లుడు గారు నా కోసం ఇది తెచ్చారు, అది తెచ్చారు అని చెప్పి అన్నీ చెప్తా ఉంది. కానీ తండ్రి నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఆ తర్వాత ఫైనల్గా 9th month వచ్చింది, డెలివరీ డ్యూ డేట్ దగ్గరికి వచ్చింది, పెయిన్స్ రావడం స్టార్ట్ అయినాయి, హాస్పిటల్కి వెళ్ళింది. ప్రతి విషయం కూడా, నాన్న ఇదిగో నాకు పెయిన్స్ వస్తున్నాయి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇదిగో బిడ్డ పుట్టిన తర్వాత నీకు మళ్ళీ మెసేజ్ చేస్తానని చెప్పి మళ్ళీ చెప్పి వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత, నాన్న నాకు కొడుకు పుట్టాడు, నీకు మనవడు పుట్టాడు అని చెప్పి సంతోషంగా చెప్తుంది. కానీ తండ్రి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. అలాగా దాదాపు 4 సంవత్సరాలు తన నుంచి తన తండ్రికి ప్రతిరోజు ఒక మెసేజ్ వెళ్తూ ఉండేది. ఫైనల్గా 4 సంవత్సరాల తర్వాత తండ్రి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటో తెలుసా? నాన్న బంగారు తల్లి, నేను మీ తండ్రిని కాదు, నువ్వు నాకు కానీ 4 సంవత్సరాలుగా మెసేజ్ చేస్తున్నావు. ఏ రోజుకి ఆ రోజు నేను నీ తండ్రిని కాదు అని చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను, టైప్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఎక్కడ నీ నుంచి మెసేజెస్ ఆగిపోతాయో అని నేను టైప్ చేయట్లేదు. సరిగ్గా 4 సంవత్సరాల క్రితము నా కుమార్తె రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. తను చనిపోయిన ఒక నెల రోజులకి నాకు నీ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నాన్న ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా నా కుమార్తె పోయిన దుఃఖంలో నేను నా భార్య ఎంతో కుమిలిపోతూ ఉన్నాము, ఎంతో ఏడుస్తూ ఉన్నాము. మాకున్నది ఒకే ఒక కుమార్తె. ఆమె యొక్క ఎడబాటు మాకు ఈ లోకం అంతటి కూడా ద్వేషించేలా చేస్తుంది. ఆకలి